డబ్బు సంపాదించడానికి కొంతమంది అనేక అడ్డదారులు తొక్కుతున్నారు. ఒక మహిళ అయితే ఏకంగా సన్నాసులే టార్గెట్గా వారితో శారీరక సంబంధం పెట్టుకొని ఏకంగా 100 కోట్లు కొల్లగొట్టింది. ఇక ఈమె బాధ భరించలేక కొంతమంది ఆ సన్నాసి జీవితాన్ని వదిలేశారు. ఎస్, థాయిలాండ్లో జరిగింది ఘటన. సన్నాసులే టార్గెట్గా హనీ ట్రాప్ జరిగింది. అందమే ఆయుధంగా వలపు వల విసిరింది ఓ లేడీ. 9 మంది బౌద్ధ సన్యాసుల్ని మోసగించింది. వాళ్ళ నుంచి దాదాపు 102 కోట్లు వసూలు చేసింది విలావన్ ఎస్మావత్. వాళ్ళతో ఏకాంతంగా గడిపిన టైంలో ఉన్నటువంటి వీడియోలను బయట పెడతానంటూ బ్లాక్మెయిల్ చేసింది. ఏకంగా 80,000కు పైగా ఫోటోలు తీసింది ఎస్మావత్. ఓ సన్యాసితో ఏకంగా బిడ్డకు కూడా జన్మనిచ్చినట్టుగా తెలుస్తోంది. ఎస్మావత్ వేధింపులు తట్టుకోలేక సన్యాసి జీవితాన్ని కూడా వదిలిపెట్టారు కొందరు. ఈ స్కామ్ బయటకు రావడంతో ఎస్మావత్ను థాయిలాండ్ పోలీసులు అరెస్ట్ చేశారు. సంచలనం రేపింది ఘటన. థాయిలాండ్ దేశంలో ఓ మహిళ బౌద్ధ సాధువులను బ్లాక్మెయిల్ చేసిన సంఘటన సంచలనంగా మారింది. శృంగార జీవితానికి దూరంగా ఉండే సాధువులకు వలపు వల వేసింది. వారిని శృంగారంలోకి దింపి ఆ తర్వాత ఫోటోలు వీడియోలతో బ్లాక్మెయిల్ చేసింది. ఈ కేసులో ఓ మహిళను అరెస్ట్ చేశారు పోలీసులు. మీరు చూస్తున్న ఆ ఫోటో ఎస్మావత్ అనే ఒక మహిళ. థాయిలాండ్లో ఉంటున్న ఈ యువతి అందమే ఆయుధంగా బౌద్ధ సన్యాసులను వలపు వల విసిరి తన వలలో చిక్కేలా చేసింది. ఏకంగా బౌద్ధ సన్యాసులు మఠాధిపతులను అందంతో లోబర్చుకొని వారి నుంచి 102 కోట్లు అంటే 100 కోట్లకు పైగా సొమ్మును రాబట్టింది. ఇంకా బ్లాక్మెయిల్ చేస్తూ ఇంకా డబ్బు గుంజాలనే ప్రయత్నం చేసింది. దీంతో ఈమె వేధింపులు భరించలేక కొంతమంది ఈ వ్యవహారాన్ని బయటపెట్టడంతో ప్రస్తుతం ఈ మహిళ వ్యవహారం బయటపడంతో థాయిలాండ్ పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. మీరు చూస్తున్న ఆ దృశ్యాలు ఆ థాయిలాండ్ మహిళకు సంబంధించిన ఫోటో అది. ఇక బౌద్ధ సన్యాసులు థాయిలాండ్లో చాలా పవిత్రంగా, బుద్ధిస్ట్ మాంకులు అంటారు, వీళ్ళంతా కూడా చాలా పవిత్రంగా సన్యాసం స్వీకరించి బౌద్ధాన్ని స్వీకరించి మత ప్రచారం చేస్తుంటారు, సాధువులుగా ఉంటారు. అలాంటి సాధువులను సన్యాసులను లైంగికంగా లోబర్చుకొని ఎరవేసి ఈ మహిళ ఎంత పనిచేస్తుందో ఒక్కసారి ఆలోచించండి. థాయిలాండ్ దేశంలో ఆ మహిళ బౌద్ధ సన్యాసులను బ్లాక్మెయిల్ చేసిన ఘటన సంచలనంగా మారింది. శృంగార జీవితానికి దూరంగా ఉండే సాధువులను వలపు వల వేసింది. వారిని శృంగారంలోకి దింపి ఆ తర్వాత ఫోటోలు వీడియోలతో బ్లాక్మెయిల్ చేసింది. ఇక ఎంఎస్ గోల్ఫ్ అనే మహిళ సుమారుగా 9 మంది బౌద్ధ సాధువులతో శృంగారం చేసినట్టు చెప్తున్నారు. ఆ తర్వాత వారిని ఫోటోలు వీడియోలతో బ్లాక్మెయిల్ చేసి గత 3 ఏళ్లలో సుమారుగా $11.5 మిలియన్ సంపాదించింది. విచారణలో భాగంగా ఆమె ఉంటున్న ఇంటిని సోదా చేసిన పోలీసులకు 80,000కు పైగా ఫోటోలు వీడియోలు లభించాయని చెప్తున్నారు. ఈ సంఘటన థాయిలాండ్లో బౌద్ధ సంస్థలను కుదిపివేస్తోంది. ఈ ఏడాది జూన్లో ఓ సీనియర్ బౌద్ధ సాధువు తన హోదా నుంచి తప్పుకున్నారు. దీంతో అధికారులు ఆ అంశంపై దృష్టి పెట్టారు. ఎందుకు ఆ సాధువు సన్యాసాన్ని వదిలేశాడో తెలుసుకోవాలని దర్యాప్తు చేపట్టారు. ఆ విచారణలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. తాను గర్భవతిని చెప్పి తనకు డబ్బులు కావాలని ఓ మహిళ సాధువును బెదిరించి, దీంతో ఆ సీనియర్ సాధువు ఆమెకు పలుమార్లు లక్షల్లో డబ్బిచ్చాడు. అయితే ఈ ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు వారికి మరొక ఆశ్చర్యం కలిగించే విషయం తెలిసింది. మే 2024లో ఈ మహిళ చాలామంది బౌద్ధ సాధువులతో గడిపి ఆ తర్వాత తాను గర్భవతిని చెప్పి ఆ సాధువులను బ్లాక్మెయిల్ చేసి కోట్ల రూపాయలు వసూలు చేసినట్టుగా తెలుస్తుంది. దీంతో ఈ బండారం మొత్తం బయటపడింది. ఒక్కసారిగా ఈ ఘటన వెలుగు చూసింది. హనీ ట్రాప్ భాగోతాలు ఇప్పటికే ఎన్నో వెలుగులోకి రాగా ఇక్కడ చోటు చేసుకున్న విషయం మాత్రం అందరికీ ఊహించని షాక్ ఇది. సామాన్యులు ప్రముఖులను కాకుండా ఈసారి సన్యాసులను టార్గెట్ చేసిన 30 ఏళ్ల యువతి వారి నుంచి ఏకంగా 102 కోట్లు వసూలు చేయడం అయితే పెద్ద హాట్ టాపిక్గా మారింది. ప్రస్తుతం థాయిలాండే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. విలావన్ ఎస్మావత్ అనే 30 ఏళ్ల యువతి తన అందాన్ని ఆయుధంగా మార్చి 9 మంది బౌద్ధ సన్యాసులను మోసగించింది. సుమారు 102 కోట్లు వసూలు చేసినట్లు అధికారుల దర్యాప్తులో తేలింది. ఈమె బ్లాక్మెయిల్ చేసిన విధానం, వాడిన పద్ధతులు ఇప్పుడు సంచలనం రేపుతున్నాయి. ఇక విలావన్ సోషల్ మీడియాలో మిస్ గోల్ఫ్ అనే పేరుతో బౌద్ధ సన్యాసులతో పరిచయాలు పెంచుకొని ఆ తర్వాత వారిని తన వలలో వేసి వారితో సన్నిహితంగా గడిపేది. వారికి తెలియకుండానే లైంగికంగా కలిసే సమయంలో ఫోటోలు వీడియోలు తీసి బ్లాక్మెయిల్ చేయడం ప్రారంభించింది. ఈ బెదిరింపులు ఓ సన్యాసిని తీవ్ర మనోవేదనకు గురిచేశాయి. చివరకు ఆయన సన్యాసి జీవితాన్ని కూడా వదిలిపెట్టాడు, సాధారణ జీవితానికి వచ్చాడు. దీంతో పోలీసులు విచారణ చేపడితే ఈ స్కామ్ బయటపడింది.
పోలీసులు విలావన్ను అదుపులోకి తీసుకొని ఎంక్వైరీ చేస్తున్నారు. ఇక విలావన్ ఇంటిపై సోదాలు చేసి 80,000కు పైగా ఫోటోలు వీడియోలు బయటపెట్టారు. ఇప్పటికే మరికొంతమంది బాధితుల వివరాలు సేకరించేందుకైతే పోలీసులు దర్యాప్తు వేగవంతం చేస్తున్న పరిస్థితి కనబడుతోంది. ఇక 2024 మేలో ఒక సన్యాసితో బంధం ఏర్పరచుకునే ఈమె ఒక బిడ్డకు జన్మనిచ్చిందని కూడా తెలుస్తోంది. తర్వాత ఆ వ్యక్తిని బిడ్డ పెంపకం ఖర్చుల కోసం దాదాపు 1,80,00,000 డిమాండ్ చేసినట్టు చెప్తున్నారు. ఇలా దక్కించుకున్న డబ్బులో కొంత భాగాన్ని జూదం కోసం కూడా వాడినట్టుగా పోలీసుల విచారణలో బయటపడింది. అయితే ఈ ఘటనపై మనీ లాండరింగ్, దోపిడీ, బెదిరింపు వంటి కేసులు కూడా నమోదయ్యాయి. థాయిలాండ్ బౌద్ధ సంస్థల పరువును మంటగలిపే విధంగా మారిన ఈ వ్యవహారంపై అక్కడ సంఘ సుప్రీం కౌన్సిల్ తీవ్రంగా రియాక్ట్ అయింది. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా నిబంధనల విషయంలో చాలా సీరియస్గా కఠినంగా ఉండేందుకు సమీక్షించేందుకు నిర్ణయం తీసుకున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తం మీద వేలాది మంది బౌద్ధ సన్యాసులతో లైంగిక సంబంధం పెట్టుకున్న తర్వాత ఆ చర్యలకు సంబంధించినటువంటి వీడియోలు, ఫోటోలు చూపిస్తూ బ్లాక్మెయిల్ చేసిన పరిస్థితి కనబడుతోంది. సో ఆమె దాదాపు గత 3 సంవత్సరాల్లో 385 మిలియన్ బాట్స్ అంటే దాదాపుగా 11.9 మిలియన్లు అంటే 11,90,000 మిలియన్లు అమెరికన్ డాలర్లు అంటే దాదాపుగా 102 కోట్లు భారత కరెన్సీలో. ఇవన్నీ కూడా ఈ కుంభకోణం మొత్తం థాయిలాండ్లో అత్యంత గౌరవనీయమైన బౌద్ధ సంస్థను కుదిపేసిన ఘటన. దీంతో ఇటు వీళ్ళు కేవలం లైంగిక నేరాలే కాదు, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా కూడా పాల్పడుతున్నారంటూ బాధపడుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఒక్కసారిగా థాయిలాండ్లో ఈ ఘటన సంచలనం రేపిన పరిస్థితి కనబడుతుంది. నిజంగా ఎంత దిగజారుతున్నారంటే కొందరు ఏకంగా ఇది వేరే దేశంలో జరిగిన డబ్బు కోసం అంటే బ్లాక్మెయిలింగ్కు పాల్పడుతూ ఈ మహిళ మిస్ గోల్ఫ్ పేరుతో సోషల్ మీడియాలో ఖాతాలు ఓపెన్ చేసి మళ్ళీ ఇక్కడ సోషల్ మీడియానే గుర్తుపెట్టుకోండి, ప్రతి చోట సోషల్ మీడియాకు లింక్ ఉంటుంది. పదే పదే ఈ మధ్యకాలంలో వస్తున్న కేసులన్నీ కూడా మన దేశంలో జరగకపోయినా పక్క దేశంలో ఎక్కడో తూర్పు ఆసియాలో జరిగిన ఘటన అయినప్పటికీ కూడా, థాయిలాండ్లో జరిగిన ఘటన అయినప్పటికీ కూడా ఇక్కడ కూడా సోషల్ మీడియాలో మిస్ గోల్ఫ్ అంటూ వలపు వల విసిరింది. పాపం బౌద్ధ సన్యాసులు ఎంత సాధువులుగా ఉంటారు, వాళ్ళ జీవితాలు ఏంటి, వాళ్ళ వ్యవహారం ఏంటి, అలాంటి వాళ్ళని కూడా ఉచ్చులో దింపి వాళ్ళందరినీ వాళ్ళతో లైంగికంగా శారీరకంగా కలిసే సమయంలో ఫోటోలు తీసి 80,000 ఫోటోలు పోలీసులు విస్తుపోయారు. ఇంట్లో రైడ్ చేసినప్పుడు 80,000 ఫోటోలు, వీడియోలు ఇవన్నీ కూడా పెట్టి బ్లాక్మెయిల్ చేస్తుంది. వీళ్ళందరి దగ్గర కూడా దాదాపు 11.9 అమెరికన్ డాలర్లు, మిలియన్ల అమెరికన్ డాలర్లు అంటే మామూలు విషయం కాదు. 102 కోట్లు అంటే 102 కోట్లు భారత కరెన్సీలో అంత డబ్బు బ్లాక్మెయిల్ చేసి గుంజిందంటే అది మామూలు ఆడిది కాదు, కిలాడి. ఏ పేరు పెడతారో మీరే చెప్పండి. ఇలాంటి వ్యక్తులను అసలు ఎలాంటి శిక్షలు వేయాలో కూడా ఒకసారి కామెంట్ బాక్స్ రూపంలో తెలియజేయండి. ఎందుకంటే పాపం సాధు జీవితం అంటే పాపమనాలా ఎందుకు అనాలి, మరి లైంగిక వాంఛలకు ఆకర్షితులై వాళ్ళు కూడా ఇలాంటి నీచపు పనులకు దిగజారుతున్నారు. నిజంగా సాధు జీవితం, బౌద్ధ సన్యాసులు, బుద్ధిస్ట్ మాంకులను చాలా పవిత్రంగా ఉంటారు. వాస్తవానికి చాలా గౌరవప్రదమైన జీవితం అది. చాలా వరకు కూడా థాయిలాండ్లో వాళ్ళంతా కూడా బుద్ధిజం తీసుకున్న సన్యాసులంతా కూడా చాలా గౌరవ జీవితాన్ని గడుపుతారు, వాళ్ళ బుద్ధిజాన్ని ప్రచారం చేసుకుంటారు. అలాంటి వాళ్ళు ఇలాంటి సెక్స్ స్కాండల్స్లో ఇరుక్కుంటున్నారు, లైంగిక చర్యలకు పాల్పడుతున్నారు, మాదక ద్రవ్యాలు, డ్రగ్స్ కూడా కొంతమంది డ్రగ్స్ పెడ్లర్గా కూడా మారుతున్నట్టుగా తెలుస్తుంది ఇటీవలి కాలంలో థాయిలాండ్లో. సో అంటే అసలు దీనికంతటికి కారణం ఏంటి? డబ్బు వ్యామోహము, స్త్రీల వ్యామోహము. అసలు బౌద్ధ సన్యాసులకు, సాధువులకు ఈ వ్యామోహం ఉండొచ్చా? సరే, ఆ మహిళ తప్పే, ఆమె వలపు వల విసిరింది. కానీ ఏం చెప్పాలి అలాంటప్పుడు? ఈ వలపు వల విసిరినప్పుడు నువ్వు సోదరి లాంటి దానివి, లేదంటే ఇంకేదో మిమ్మల్ని వేరే సమానులుగా చూస్తున్నాము, ఒక గౌరవప్రదమైన సోదర సమానులుగా చూస్తున్నాము, లేదా ఒక సోదరిలాగానో మదర్లాగానో అంటూ వాళ్ళు బుద్ధి చెప్పి పంపించాల్సిన పరిస్థితి. కానీ ఇక్కడ ఎంతటి వాడైనా స్త్రీ వలపు వల విసిరితే ఇక్కడ బెండ్ కావాల్సింది అన్న సామెత ఒకటి ఉంటుంది కదా. సో ఆ రకమైనటువంటి పరిస్థితి వచ్చింది ఇక్కడ. పాపం ఆ బుద్ధిస్ట్ మాంకులు కూడా ఇదిగో ఈ అందానికి, ఈ వలపు వలకు పడిపోయారు. ఎస్మావత్ అట ఈమె పేరు, ఎంఎస్ గోల్ఫ్, సోషల్ మీడియాలో ఎంఎస్ గోల్ఫ్ అంటూ పెట్టుకుంది. అలా కొంప ముంచింది. 102 కోట్లు. సరే, 102 కోట్లు తీసుకొని సైడ్ అయిపోయేది కదా. అలా కాదు, ఏకంగా ఓ సన్యాసి జీవితాన్ని వదిలిపెట్టాడు పాపం.
ఆడిని నీ వల్ల నాకు గర్భవతినయ్యాను, కడపైంది అంటే ఈ భాషలో మాట్లాడాలో వద్దో తెలియదు కానీ కనీసం అంటే నీ వల్ల నేను గర్భవతినయ్యాను, సో ఇప్పుడు ఈ బాధ్యతలు నువ్వే తీసుకోవాలంటూ ప్రెషర్ పెట్టడంతో ఏకంగా ఆయన బాధ్యతల నుంచి తప్పుకుంటే థాయిలాండ్లో చాలా ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఎందుకు అంత సీనియర్ బౌద్ధ సన్యాసి ఇలా తప్పకున్నాడని దృష్టి పెట్టి మొత్తం కూపీ లాగితే ఆరా తీస్తే అసలు విషయం బయటపడింది. ఇతను ఒక్కనే కాదు, ఇలా ఆల్రెడీ ఒక బౌద్ధ సన్యాసితో ఒక బిడ్డను కానీ అతన్ని కూడా బ్లాక్మెయిల్ చేసి దాదాపు 1,80,00,000 వసూలు చేసి ఇలా రకరకాలుగా ఇప్పటి వరకు అలా దాదాపు 9 మందితో 80,000 ఫోటోలు వీడియోలు అంటే గుర్తుపెట్టుకోండి ఎంత. అట్లా దాదాపు 100 కోట్ల పైగా వసూలు చేసింది ఈ లేడీ. తర్వాత దర్యాప్తులో పోలీసులు పట్టుకున్నారు. థాయిలాండ్లో చాలా నేరంగా పరిగణిస్తారు. ముఖ్యంగా బౌద్ధ సన్యాసులకు చాలా సంస్థలు ఉంటాయి, అక్కడ అధికారికంగా వ్యవహరిస్తారు కాబట్టి చాలా ప్రభుత్వం కూడా సీరియస్గా తీసుకుంది. సో వెంటనే దర్యాప్తు వేగవంతం చేసింది. ప్రస్తుతం బౌద్ధ సన్యాసుల వ్యవహార శైలిపై కూడా దృష్టి పెడుతున్నారు. వాళ్ళ సిద్ధాంతాలు, వాళ్ళ పద్ధతులు, ఆచార వ్యవహారాలు కూడా కఠినంగా ఉండాల్సిన అవసరాన్ని అక్కడ ప్రభుత్వాలు నొక్కి చెప్తున్నాయి, అక్కడ ప్రజలు కూడా అంటున్నారు. రైట్, ఏదేమైనా ఇది మన దేశం కాదు, పక్కా ఎక్కడో పొరుగున తూర్పు ఆసియాలోని థాయిలాండ్ దేశం. అక్కడ జరిగిన ఈ ఘటన గురించి మీరేమనుకుంటున్నారు? కామెంట్ బాక్స్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ. The Big Folk Night 2025 celebrating the soul of Telangana. ఆగస్టు 23 సాయంత్రం 6 గంటల నుండి ఎల్బీ స్టేడియంలో. టికెట్స్ బుకింగ్ కోసం ఎంట్రీ వాలా యాప్ను డౌన్లోడ్ చేసుకోండి.